ఇది కొత్త కాదండి. గతంలో సుప్రీంకోర్టు సోషల్ మీడియాను ఫార్వర్డ్ చేస్తే కూడా కేసులు పెట్టారు, చూసాం కదా మనం గతంలో. అవును. ఫార్వర్డ్ చేస్తే కేసులు పెడితే ఫార్వర్డ్ చేసిన తప్పు కాదు, ఒరిజినల్ గా వాళ్ళ మూలాన్ని ఎక్కడికి వెతికి వారిని శిక్షించండి ఏమైనా అభ్యంతరకర అంశాలు ఉంటే. కానీ ఫార్వర్డ్ కూడా చేయడం నేరం కాదు. ఫార్వర్డ్ చేయకుండా ఉంటే బాగుంటది. మీరు ఇటు రాగానే వెంటనే అది ఏం కంటెంట్ చూడకుండా ఫార్వర్డ్ చేస్తుంటారు. అందుకని ఇప్పుడు ఇమ్రాన్ పెట్టిన పోస్ట్ నేను చూడలే కనుక దాంట్లో ఏముందో నాకు తెలియదు, కానీ సుప్రీంకోర్టు మాత్రం తీర్పిచ్చింది కానీ దాని మీద మాట్లాడతాను. ఎందుకంటే దాన్ని కొట్టేసింది కరెక్టే. కానీ అందులో అంశాలు ఏదైతే మనుషులు ప్రభావితం చేస్తే చట్టం ఏం చెప్తుంది? 19 మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఏమో భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, లేకపోతే మీరు నేను మాట్లాడుకునే వాళ్ళని ఇది గౌరవ. కానీ బండబూతులు మాట్లాడొద్దు కదా. ఇది ఒక మతాన్నో లేకపోతే కులాన్నో ఒక వ్యక్తినో కించపరచుకుంటూ మాట్లాడొద్దు, అది సమస్య. అందులో ఉందా లేదా ఆ కంటెంట్ అక్కడ వరకు చూడాలి, కానీ మొత్తం మొత్తం దేశానికి అంతా చుట్టూ ఎద్దంటున్నాడు. ఎక్కడ చేసినా భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం తప్పు. గతంలో ఎమర్జెన్సీ పీరియడ్ ఇందిరాగాంధీ గారు ఏది మనకు ఆర్టికల్ 20 జీవించే హక్కునే కాలు రాసింది, చూసినాం కదా మనం గతంలో. కనుక సుప్రీంకోర్టు తర్వాత తీర్పిచ్చింది, 42 రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సమయంలో కూడా జీవించే హక్కును కావాలడానికి వీలు లేదు అని చెప్పాల్సి వచ్చింది. ఇది అంతే. భావ ప్రకటన స్వేచ్ఛ పేరు మీద విశృంఖలత్వం, బండబూతులు మాట్లాడడం, అన్పార్లమెంట్ మాట్లాడడం, వ్యక్తిత్వ హననం చేయడం, కుటుంబాల విషయంలో జోక్యం చేసుకోవడం, వాళ్ళ కుటుంబ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అన్నిటికంటే ఏంటంటే కొన్ని వర్గాల మీద, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాష అట్లాగే వీటి మీద మనకు రెచ్చగొట్టడం సరైనది కాదు అంటున్నాను. అందుకని ఆ కేసును అంతవరకు చూద్దాం. కానీ దేశవ్యాప్తంగా మీరు అన్నది కరెక్ట్, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జరుగుతుంది అదే. కానీ ఆ కేసు ఏ కేసుకి ఆ కేసు విడదీసి చూడాలి, కానీ అన్ని కేసులు ఒకే ఘటన కట్టవుతాం. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, ఆయన అసలు కేసు పోయింది, ఏమైంది? కిడ్నాప్ కేసులు ఇరికిండి ఆయన కదా. అంటే కేసు మీద కేసు, ఒక తప్పు చేసిన వాడు నేరస్తుడు ఎప్పుడు కూడా ఇంకో తప్పులో ఇస్తుంటాడు. దొంగ ఎప్పుడు అంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాడు. ఆయన విషయాలు అంటే నేను జనరల్ గా దొంగల విషయాలు ఏముంటది అంటే, ఒక బాగా పకడ్బందీ చర్యలు తీసుకున్నాక కూడా ఎక్కడో మిస్ అవుతాడు, ఒక వెంట్రుకనో ఏదో ఒకటి విడిచిపెట్టిపోతాడు. ఇదే అంతే అంటున్నాడు. అందుకని ఇక్కడ ఆ తీర్పును దేశమంతా హర్షించాల్సింది ఏంటంటే, భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయొద్దు. ఏ ప్రభుత్వానికి హక్కు లేదు, కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వాలుగా ఏవైనా సరే, అధికారం ఉన్నా అధికారం లేకున్నా అని నేను అంటున్నాను. రెండోది ఏంటంటే, అది ఆసరా చేసుకుని మళ్ళీ పెట్టేయకపోవద్దు కదా అంటున్నాను. గతంలో కూడా అదే జరిగింది. మీరు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే దాని మీద చర్యలు తీసుకోవద్దు అని వస్తే ఇష్టమైనట్టు పోస్టింగ్ పెడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే అప్పుడే కొంత కంట్రోల్ చేస్తుంటే బాగుండేది అంటున్నాను. మనకు సామెత ఉంది సందీప్, మనకు తోటకూర దొంగతనం నాడే అరికడితే వాడు పెద్ద దొంగతనం చేయడు కదా. తల్లిని మందలిస్తాడు, నువ్వు తోటకూర దొంగతనం నాడే నువ్వు మందలిచ్చుంటే నేను పెద్ద దొంగతనం చేసి ఉరిశిక్ష పడకపోయింది కదా అని తల్లిని కొట్టి అడుగుతాడు. ఇప్పుడు ఇదే అంటున్నాను నేను. సుప్రీంకోర్టు కూడా లీనియంట్ వ్యూ తీసుకొని ఏదైనా సరే అన్ని ఏమంటారు బారాకుని మాఫీ అని అన్నది అనుకోండి, రూల్స్ ప్రకారం సాంకేతికంగా కరెక్ట్ ఆ తీర్పిచ్చింది. కానీ దాని వల్ల జరిగే నష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ప్రోద్బలం అయితే అంటున్నాను. ఎక్కడైనా సరే, ఇప్పుడు వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇండియా కుటుంబం ఉండొచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి రావచ్చు అక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడికి వచ్చాక రేవంత్ రెడ్డి పోయి బీజేపీ రావచ్చు. కానీ రేపు ప్రభుత్వాలు శాశ్వతం కదా, పార్టీలు కావు కదా. కనుక రూల్స్ అందరికీ రూల్స్, రూల్ ఫర్ ఎవ్రీ వన్ అంటాం. కనుక ఆ రూల్ ను మార్చే క్రమంలో లేకపోతే రూల్ ను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఈ కోర్టు తీర్పులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను అంటున్నాను. చాలా సార్లు సుప్రీంకోర్టు కూడా ఈ కింది స్థాయి కోర్టులను మందలించింది, ఏది మీరు వ్యాఖ్యలు చేయొద్దు, తీర్పు చెప్పక ముందే మీరు కేసు విచారణ దాఖలు చేయదు. ఇప్పుడు నేను చూసినాం కదా, ఫిరాయింపు చట్టంలో ఎన్ని వ్యాఖ్యలు చేసి చూసినాం కదా మనం. అందుకనే కొన్నిటి సాంకేతికంగా చూడాలి. ఇంకో మాట చెప్పి ముగిస్తాను ఈ విషయం. మొన్నటి కూడా అలహాబాద్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఏమనంటే తడిమితే, నా బొందు లాగితే, ఛాతి మీద చేయి పెడితే రేపు కిందికి రాదని. ఒరిజినల్ గా ఆ కేసు మొత్తం చదివాను నేను. అందులో అది కాదు, 379 అట్రాక్ట్ కాదన్నది. ఎందుకు కాదంటే పెన్నిస్ ఎంటర్ అయితే తప్ప రేపు కాదు. రేపు అటెంప్ట్ రేపు అనండి దీన్ని, కానీ రేపు అంటే నీకు వీలు లేదన్నది. దాన్ని పట్టుకొని సుమోటో తీసుకొని సుప్రీంకోర్టు మందరించి నువ్వు అటువంటి తీర్పు ఎట్లిస్తావంటే, ప్రజల భావోద్వేగాల మీద కోర్టులు తీర్పు ఇవ్వద్దు. చట్టం ఏం చెప్తుంది దాని వరకే పరిమితం కావాలి. ఇప్పుడు ఇది కూడా అంతే అంటున్నాను. ఏదైతే ఇమ్రాన్ కేసు వరకే చూడాలి. దానిలో కంటెంట్ ఏందో నేను చూడలే, మీరు చూడలేదు. అందుకనే కంటెంట్ లో లోపాలు తప్పుతున్నట్టున్నాయి. అందుకని భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేశారని వాళ్ళు తీర్పిచ్చిండ్రు. రేపొద్దున ఇంకో ఎఫ్ఐఆర్ దాఖలు అయితే ఇదే కేసు ఇంకా వర్తించదు అంటున్నాడు. అందుకనే అన్ని సోషల్ మీడియా కేసులు ఇట్లాగే ఉండకపోవచ్చు, కానీ మనం పౌరుడుగా, బాధ్యత గల పౌరుడుగా మనం అకమించి సోషల్ మీడియా ద్వారా అనవసరంగా వ్యక్తిత్వ హననం చేయొద్దు, వ్యక్తిని నిర్మించొద్దు, ముఖ్యంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడొద్దు,
బూత్ పదాలు అసలే వాడద్దని నేను అంటున్నాను. ఇది మన స్వీయ నియంత్రణ ఉండాలి మన మీడియా. మనం మాట్లాడుతున్నాం కదా, ఎక్కడైనా బూత్ పదాలు వచ్చినాయా? స్వీయ నియంత్రణ ఉంటే ఈ సమస్య రాదంటున్నా. అంతేందుకు సందీప్, ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మనకు చాలా సార్లు ఏదైనా కాపీరైట్ యాక్ట్ ఉల్లంఘిస్తే వెంటనే మనకు వీడియో ఫ్రీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఒక ఒక కాపీరైట్ ఉన్న యాక్ట్ మనం దాని ప్రకారం ఏదైనా చేస్తే మనకు మీకు తెలుసు రెడ్ మార్క్ వచ్చేస్తే వద్దాను. అటువంటిది ఇంత పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాం కూడా ఈ సోషల్ మీడియాలో ఇంత బూతులు ఎట్లా పోతున్నాయి, చూసేవాళ్ళు కూడా చూస్తున్నారు. ఇంకో మాట, చేసేవాడికి కూడా చాలా ప్రోత్సాహం వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు మన వీడియో పక్కనే చూస్తుండొచ్చు, కానీ బూతులు మాట్లాడితే వేరే మంది చూస్తారు. హెలికాప్టర్లు మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడిన వాళ్ళు చూస్తున్నాం కదా. మనం చాలా మంది యూట్యూబర్స్ హెలికాప్టర్లు మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చూసే వాళ్ళ దృక్పథం కూడా మారాలంటున్నాడు. చూసేవాళ్ళు మన కంటెంట్ ఉన్న వీడియో చూడండి, మంచిని ఆదరించండి. వాడెవడో దుర్మార్గంగా తిడితే దాన్ని చూస్తున్నామంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి, జైలుకు పోతాం. రెండే అవుతాయి, జైలు పోయేది ఖాయమే, డబ్బులు వచ్చేది ఖాయమే. టోల్ తీస్తా అన్నట్టు గతంలో గ్రామాల కోసం రోడ్లు వేశారు సార్. గ్రామాలు దాటి రోడ్లు వేస్తున్నారు, లేకపోతే రోడ్ల కోసం గ్రామాలనే మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నారు. మధ్య నుంచి మొత్తం రోడ్ వైడింగ్ చేస్తారు. గతంలో కోసం రోడ్లు వేసింది, ఇప్పుడు ఊరిని నాశనం చేసి రోడ్లు వేస్తున్నారు. ఇంకా వారన్న టోల్ రోడ్లు రేపు టోల్ తీస్తామనేది నిజమే. గ్రామీణ రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ పెడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు కనుక దాన్ని విమర్శించు, దాన్ని కేసు పెట్టడం. అసలు విమర్శను తట్టుకునేంత సహనం ప్రభుత్వాలకు ఎందుకుంటే లేదంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పి మంచి కేసు మీరు చెప్పి విమర్శను తట్టుకునే సహనం వీళ్ళకు ఉండాలి కదా, ఎందుకుంటే లేదు కనుక తప్పు అంటున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఎంత విమర్శను ఆహ్వానిస్తే అంత మంచిది. నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి గారు, ఆయన ప్రతిపక్షం వీక్ గా ఉండే 16 మంది ఏమో కమ్యూనిస్టులు, 12 మంది అప్పటి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి పార్టీ 12 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్షం లేదు, స్థానం కూడా ఇచ్చేది ఉన్నాడు. అయినా సరే ఆయన నెహ్రూ గారు ప్రతిపక్ష స్థానం కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చి దాన్ని ఆయన మీద ఆయన విమర్శ రాసుకునేవాడట. ఆయన చేసే తప్పులు అంటే కొన్ని అనివార్యమైతే చేసే తప్పులు ఆయన మీద ఆయన విమర్శ రాసుకునేవాడట. అటువంటి కల్చర్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది? చిన్న విమర్శను కూడా తట్టుకోలేని రాజకీయాలు మొదలైనవి కనుక మీరు ఆంధ్రప్రదేశ్ కేసు విషయంలో నేను చదివిన అది కరెక్టే, కోర్టు తీర్పు కూడా కరెక్టే.